వినియోగి ప్రేక్షకులకు సాదరంగా ఆహ్వానం తెలియజేస్తూ, కారులో ఎన్నో కంపెనీలు ఈరోజు భారతదేశంలో కార్లు తయారు చేస్తున్నాయి. వినియోగదారులు వారి ఇష్టం ప్రకారము ఏదో ఒక మోడల్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. కారులో కంఫర్ట్స్ ఉన్నాయని, కారులో ఇవి అరేంజ్ చేసేవని, అవి అరేంజ్ చేసేవని చక్కటి అడ్వర్టైజ్మెంట్స్ కూడా వస్తున్నాయి. గతంలో ఇచ్చేవారు కాదు, కానీ ఈ మధ్యకాలంలో డీలర్సు ట్రయల్ రన్ అని చెప్పి కార్ని మీరు తీసుకెళ్ళి చూడండి, డ్రైవ్ చేసుకోండి అని చెప్తున్నారు. ఈ రకంగా కారులో సర్వీసెస్ ముఖ్యం. ఏ కారు తయారు చేసినా సర్వీస్ ముఖ్యం. సరి అయిన సమయంలో సేవలు అందకపోతే, ముఖ్యంగా రోడ్డు మీద ప్రయాణం చేసే ఈ కార్లు రోడ్డు మీద ఎక్కడో దూరంగా, వాళ్ళ ఇంటికి దూరంగా, వాళ్ళ డీలర్కి దూరంగా దానికి ఏదైనా బ్రేక్డౌన్ వస్తే ఎంత త్వరగా వారు ఆ కారు దగ్గరికి చేరి ఆ కార్ని రిపేర్ చేసి పంపించగలరు అనేది ఈ పెద్ద పెద్ద ఖరీదైన కార్లు కొనుక్కునే వినియోగదారులంతా కూడా ఆ సేవల గురించి ఆలోచిస్తున్నారు. సరే, ఇంకా తయారీ లోపం, ఏది తయారు చేసినా తయారీ లోపం ఎక్కడో ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా పూర్తిగా ఆటోమేటెడ్గా జరిగేవి కాదు. హ్యూమన్ ఇంటర్ఫీరెన్స్, మనిషి చేసే తప్పిదాలు ఉత్పత్తిలోనూ కనిపిస్తాయి. మెషిన్స్ తప్పు చేయడం తక్కువే, కానీ మనుషులు ఉన్న చోట తప్పులు జరగటం సహజం. అందుచేత ఎవరు చేసినప్పటికీ తయారీ లోపం ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆ ఉత్పత్తిదారుడు వినియోగదారుడికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో కూడా ప్రోడక్ట్ లయబిలిటీ క్లెయిమ్ అని ఒకటి ప్రొవిజన్ ఇచ్చారు. దీని ప్రకారము ఉత్పత్తిదారుడు ప్రోడక్ట్ గురించి బాధ్యతాయుతంగా ఉండి తీరాలి అన్నది అక్కడ కనపడుతుంది ప్రత్యక్షంగా. సరే, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చిన తర్వాత, కన్జ్యూమర్ కమిషన్లో కంప్లైంట్స్ పడిన తర్వాత ప్రోడక్ట్ డిఫెక్ట్స్ మీద వేల కేసులు పడ్డాయి. అలాంటి కేసే ఈ మధ్య కన్జ్యూమర్ కమిషన్ ముందుకు వచ్చింది. అదేమిటంటే, టాటా మోటార్స్ తయారు చేసిన నెక్సన్ మోడల్ కారు, అది ఎలక్ట్రిక్ వెహికల్. అది కొనుక్కున్న ఒక వినియోగదారుడు రహదారి మీద వెళ్తుంటే ఒక చోట ఏదో ఒక ప్రేలుడు శబ్దం వచ్చింది. రావటం కారు కంట్రోల్ తప్పింది. అది ఒక మోటరిస్ట్ని గుద్దేసింది. అతను తీవ్రంగా గాయపడ్డాడు. కారు డ్యామేజ్ అయింది. దీని మీదట ఆ వినియోగదారుడు కన్స్యూమర్ కమిషన్లో కేసు వేశాడు. కేసు వేసినప్పుడు కమిషన్ పూర్వాపరాలను జాగ్రత్తగా పరిశీలిస్తుంది, లోపం ఎక్కడుంది ఏంటి అని. కారు వెళుతున్న కారు సడన్గా పేలిపోయింది అంటే ఏదో ఒక టెర్రరిస్ట్ చర్యన అయి ఉండాలి, లేదా కారులో లోపం ఉన్నా ఉండాలి. ఈ మధ్యకాలంలో చాలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ ప్రయాణం చేస్తున్నప్పుడు అగ్ని ప్రమాదానికి లోనైపోయిందన్న విషయం మనందరికీ తెలుసు. చాలా టూ వీలర్సు అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాయి. అక్కడక్కడ కార్లు కూడా అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నట్టుగా మనకి సమాచారం ఉంది. ఈ పర్టికులర్ కారు నెక్సన్లో ఆ పేలుడుతో పాటు మంటలు కూడా చెలరేగాయి కారులో. కారు పూర్తిగా దగ్ధమైపోయింది. అది కాక ఆ ప్రమాదంలో మరో వ్యక్తి గాయాల పాలయ్యాడు. కారు ఖరీదు, అతను కొన్న కారు ఖరీదు 16,95,000. దానితో పాటు ఆ కొన్న తేదీ నుంచి అతనికి ఆ కంపెనీ వారు ఆ ధరను తిరిగి చెల్లించే వరకు అయ్యే వడ్డీతో సైతంగా చెల్లించాలని, అలాగే గాయపడ్డ మరో వ్యక్తికి 2.5 లక్షలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇలా మొత్తానికి 19 లక్షల పైబడే వినియోగదారుడికి చెల్లించమని చెప్పి ఆర్డర్ పాస్ చేశారు. అంటే ఇక్కడ ఏమంటే, ఆ కారు యజమాని తన హక్కుని పరిరక్షించుకోవటం కోసం కన్జ్యూమర్ కమిషన్లో ఫిర్యాదు చేసి తన కారుకు ఈ విధమైన ప్రమాదం జరిగిందని ఎక్స్ప్లెయిన్ చేసి కన్జ్యూమర్ కమిషన్ని ఉత్పత్తిలో లోపం ఉన్నది అన్న విషయాన్ని ఎవిడెన్స్తో సైతంగా అక్కడ పెట్టి తన కేసుని విజయం సాధించుకోగల శక్తి సంపాదించుకున్నాడు వినియోగదారుడు. ఎందుకంటే ఇలా ఎస్సర్టీగా ఉన్న వినియోగదారులకే నష్టపోయింది తిరిగి వస్తుంది.
ఏమో వస్తుందో లేదో ఎవరి సహాయం చూడటం ఇలాగా సమయం అంతా వృధా చేస్తే 2 సంవత్సరాల తర్వాత ఎవరో చెప్పారని చెప్పి కేసు వేద్దాం అనుకుంటే అప్పుడు కన్జ్యూమర్ కమిషన్ కేసు ఒప్పుకోదు. ఎందుకంటే ఆ వివాదం తలెత్తినప్పటి నుంచి 2 సంవత్సరాల లోపల ఫిర్యాదు కన్జ్యూమర్ కమిషన్లో దాఖలు చేయాలి. ప్రతి రోజు జాప్యానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తే తప్పించి ఆలస్యంగా వేసే కంప్లైంట్స్ని కమిషన్స్ తీసుకోవు. అంచేత నిర్ణీత కాలంలోనే కంప్లైంట్ వేయాలన్న విషయం కూడా మీరు తెలుసుకోవాలి. మరో ఎపిసోడ్స్లో కలుద్దాం. సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం వినియోగి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.